అలాగే కొన్ని అకౌంట్స్ నాకు అకౌంట్ వద్దు, నాకు డబ్బులు ఇచ్చేయండి కొంతమంది అడుగుతున్నారు. దాన్ని మేము కొనుక్కోవచ్చా అనేవి ఎక్కువగా వస్తాయి. మీరు డబ్బులు ఇచ్చేసి కొనుక్కోవచ్చు, నో ప్రాబ్లం, ఇబ్బంది ఏం లేదు. అయితే దాని యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. డీకాయిన్ ఎప్పుడైతే అలాగా ప్రచారం పెరుగుతుందో, దాని వాల్యూ గురించి అర్థమవుతుందో, ఖచ్చితంగా మనకు దాని మీద కొంత థ్రెట్ వస్తుంది మనకి. నా కాయిన్స్ నాకు ఇచ్చేయండి, నా అకౌంట్ నాకు ఇచ్చేయండి. మీరు డబ్బులు తీసుకున్న తర్వాత కూడా లేదు నాకు ఆయన ఇవ్వలేదు, ఇలాంటి ఎన్నో వస్తాయి. అందుకోసం దాన్ని అకౌంట్ చేంజ్ ఆప్షన్ కూడా ఇప్పుడు ఆలోచిస్తున్నాను. అంటే వాళ్ళు ఓటీపీకి వచ్చింది మీరు తీసుకుంటారు, అలా యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ పేరు, మీ ఫోన్ నెంబరు, మీ అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ ఆప్షన్ కూడా ఆలోచిస్తున్నాను. ఒక అకౌంట్ ఒక్కరికి మాత్రమే పనికొస్తుంది. ఒకే అకౌంట్ ఇద్దరు ముగ్గురికి ఇవ్వడానికి వీలేదు, మెజ్జిలా కలపడానికి కాదు. ఒక అకౌంట్ ఒకరికి ఇచ్చేయచ్చు. అవి కొనుక్కోవడానికి చాలామంది ఉన్నారు. మన క్యూ లైఫ్లో నుంచి కూడా ఓ 500 రూపీస్ ఇచ్చినప్పుడు అది తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కొత్తలు కూడా వచ్చేస్తారు, నో డౌట్. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి అది పూర్తి చేంజ్ చేసుకుంటే మంచిదని. అడ్రస్ చేంజ్ అంటే అకౌంట్ని పూర్తి అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఇప్పుడు తీసుకురావాలని అనుకుంటున్నాను. నేను వచ్చిన తర్వాత దాని వివరాలను ఎలా చేయగలనో చూసి నేను మీకు అకౌంట్ ట్రాన్స్ఫర్ కూడా ఇస్తాను. ఎందుకంటే మెర్జ్ చేసుకోవడం వల్ల మన తాలూకా కాయిన్స్ వచ్చేస్తే అన్నీ బాగానే ఉంటాయి, కానీ కమ్యూనిటీ తగ్గకూడదు. అదే కదా మిమ్మల్ని నన్ను కలిపి ఇంత బలంగా ఉంచిందని దానికి కారణం కమ్యూనిటీ కదా. ఆ కమ్యూనిటీని మనం వదలకూడదు. కాబట్టి ఒక అకౌంట్ ఒకరికే రావడం వల్ల డీకాయిన్ రేటు అమాంతం పెరుగుతుంది. డీకాయిన్లో 1,000,000 మంది రావాలా, దానికి ఎలా చేయాలో అన్నీ చేద్దాం. 1,000,000 మంది దాటినప్పుడే మనకి ఆ ఫ్లేవర్ రేట్ పెరుగుతుంది. హై ఫ్లేవర్, మంచి టేస్టీ ఫ్లేవర్ రావాలంటే 1,00,000 వెళ్ళాలి. మరి ఆ ఫ్లేవర్ రావాలంటే మనకి కమ్యూనిటీ ఉండాలి. మన కమ్యూనిటీ ఉంది, దీనితో మన క్యూలైఫ్ కమ్యూనిటీ ఉంది. ఇది కాకుండా ఇంకా డీకాయిన్ కమ్యూనిటీ ఒకటి కొత్తగా తీసుకొస్తున్నారు. ఇంతకుముందే మీకు చెప్పడం జరిగింది. డీకాయిన్ కమ్యూనిటీ, బిట్కాయిన్కి ఒక కమ్యూనిటీ ఎలా ఉన్నదో, ఎథీరియంకి ఎలా ఒక కమ్యూనిటీ ఉన్నదో, అలాగే కమ్యూనిటీలో యూనిటీ ఉండదు. వాటికి కమ్యూనిటీ ఉంటుంది, యూనిటీ ఉండదు. మన దగ్గర ఉంది కమ్యూనిటీ ఉంటుంది, కమ్యూనిటీలో ఒక యూనిటీ ఉంటుంది. మనం ఏం చేద్దాం, మనందరి దగ్గర కాయిన్స్ ఉన్నాయి అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నదే కమ్యూనిటీలో యూనిటీ. ఇది కమ్యూనిటీలో యూనిటీ తీసుకొస్తుంది. ఇప్పుడు బిట్కాయిన్ లాగే మన డీకాయిన్ కూడా ఒక యూనిటీ ఉంటుంది. ఆ యూనిటీలో మన తాలూకు కేబో కాయిన్ లాగే ఆ కమ్యూనిటీలో మన కేబో కాయిన్ లాగా యూనిటీ ఉంటుంది. సో కాబట్టి మీరు ఆ అకౌంట్లు ఏమున్నాయో అవి ముందు మీరు ట్రస్ట్ పెట్టండి, కాయిన్లు తీసుకోండి, డీకాయిన్ని గిఫ్ట్గా పొందండి. అకౌంట్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అనేది నేను వచ్చిన తర్వాత ఇస్తాను. అది ఎలా చేయాలి, దానికి కూపన్ ఏది వాడాలి, ఇవన్నీ నేను చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ మెయింటెనెన్స్ మీద ఆధారపడి ఉంటాయి. వీటి తాలూకు డేటా మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎన్నిసార్లు దాంట్లో ట్రాన్సాక్షన్ చేస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అది ఏంటి ఎలాగని నేను చెప్తాను, ప్రాబ్లం లేదు. మీరు అకౌంట్ ఎవరైతే వద్దనుకున్నారో వాళ్ళకి మళ్ళీ డీకాయిన్ కొనుగోలు చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కూడా, బస్సు మిమ్మల్ని కూడా అడుగుతూ ఉండొచ్చు కొంతమంది. దాని చేద్దాం. థ్యాంక్ యూ, లవ్ యూ.